నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు స్పెషల్ స్టోరీ. నేపాల్లో, బంగ్లాదేశ్లో ఎలాంటి నిరసనలు అయితే జరిగాయో ప్రస్తుతం మన దేశంలోని లడాక్ లే ప్రాంతంలో కూడా అలాంటి నిరసనలే జరుగుతున్నాయి. అయితే అక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సరైన న్యాయం జరగకపోవడం, ఉద్యోగాలు లభించకపోవడం వల్ల ప్రజలు ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపిస్తూ నిరసనలు చేస్తుంటే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి, వాళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎవరైతే నిరసనలు చేస్తున్నారో వాళ్ళపైన కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు. వేరే అమెరికా, చైనా వంటి దేశాల వాళ్లకు వీళ్లకు సంబంధం ఉంది, దీని వెనక ప్రజలు కాదు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉండి ఈ నిరసనలు చేపిస్తుందని చెప్పేసి ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, ట్విట్టర్ వేదికగా చాలా ట్వీట్లు అయితే చేస్తున్నారు. సో అసలు ఎందుకు ఈ ప్రొటెస్ట్ వాళ్ళు చేస్తున్నారు, దీనికి ముందు నుంచి ఉన్న నేపథ్యం ఏందో ఒక్కసారి మనం చూద్దాం. సో ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే చెప్తుందో, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ వెనుకుండి ఇతన్ని ముంగట పెట్టి సోనం వాంగ్చుక్ అనే వ్యక్తిని ముందర పెట్టి ఇది చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే దీనికి మూలాలు ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే, గతంలో ఏదైతే 2009 ఆగస్టున అక్కడ జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. ఎందుకు రద్దు చేసిందంటే అక్కడ తీవ్రవాదుల కార్యకలాపాలు జరుగుతున్నాయి. సో అక్కడ చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భూ భాగాలను ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది, చొరబాటుదారులు జరుగుతుందని చెప్పేసి ఎప్పటికైనా ఇది ప్రమాదం అని చెప్పేసి ఆర్టికల్ 370 రద్దు చేశారు. సో ఆ టైంలో లడాక్ లో ఉన్నటువంటి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే అక్కడ లడాక్ అప్పుడు స్టేట్ గా ఉండే, దీన్ని వీళ్ళు ఏం చేశారంటే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ నేమో ఒక రాష్ట్రంగా సెట్ చేసారు, మిగతా లడాక్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేశారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకు హర్షించారు, ఎందుకు ఆనందపడ్డారు అంటే, గతంలో జమ్మూ కాశ్మీర్ అనేది ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, నేతలు కేవలం జమ్మూ కాశ్మీర్ కు మాత్రమే నిధులు ఇస్తుండే, అక్కడనే అభివృద్ధి జరుగుతుండే, అక్కడనే ఉద్యోగాలు వస్తుండే. కానీ లడాక్ ప్రాంతానికి ఎలాంటి ప్రాజెక్టులు పట్టకపోతుండే, ఎలాంటి ఉద్యోగాలు రాకపోతుండే. సో అందుకోసం దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఆనందం వ్యక్తం చేశారు, డ్యాన్సులు చేశారు డీజేలు పెట్టుకుంటా కూడా. సో అది మళ్ళీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అయితే వీళ్ళు ముఖ్యంగా ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు 4 డిమాండ్లను వ్యక్తం చేస్తున్నారు. ఆ డిమాండ్లు చెప్పుకుంటూ అసలు జరుగుతుంది ఏంటంటే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి, గతంలో ఏదైతే బీజేపీ 2019 తర్వాత ఎలక్షన్ టైంలో బీజేపీ ఏదైతే మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది, అది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్లేస్ను 6th షెడ్యూల్లో చేస్తామని చెప్పేసి బీజేపీ అప్పుడు హామీ ఇచ్చింది. ఆ హామీ ఇవ్వడం వల్ల అక్కడ అత్యధిక మెజారిటీతో బీజేపీ గెలిచింది. కానీ మెల్లిమెల్లిగా దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేసింది బీజేపీ. సో వాళ్ళు ఏమంటారంటే, అప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో మా ప్లేస్ను అంటే 97% ట్రైబల్స్ ఉన్నటువంటి ఈ ప్లేస్ను 6th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ నిరసన చేస్తున్నటువంటి కార్యకర్తలు చేస్తారు. ఎందుకు 6th షెడ్యూల్లో చేర్చాలి, దానివల్ల వాళ్ళకి లాభం ఏంటంటే, గతంలో ఏదైతే మేము నష్టపోయామో 6th షెడ్యూల్లో చేర్చడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లపైన, నిధులపైన, అక్కడ ఉన్నటువంటి అడవులపైన, భూములపైన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే హక్కులు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే దానిపైన ప్రభుత్వాలు కూడా ఆజమాయిషి చేయలేవు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఆజమాయిషి చేయలేవు. దీనివల్ల వాళ్ళు లాభపడే ఆస్కారం ఉంటుంది. సో అందుకోసమని మమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ను 6th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ డిమాండ్ను వ్యక్తం చేస్తున్నారు. ఇది గతంలో బీజేపీ చెప్పింది, కానీ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అంటే, గతంలో ఏదైతే ఆర్టికల్ 370 ఉన్న టైంలో తీవ్రవాదం పెరిగింది, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతుంది, ఎలాంటి అభివృద్ధి చేయలేకపోతుంది, ఈ ప్రాంతంలో పెట్టుబడులను తీసుకురాలేకపోతుంది అని చెప్పేసి దాన్ని రద్దు చేశారు. సేమ్ సిచ్యువేషన్ మళ్ళా ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెప్పి బీజేపీ అంటుంది. ఎందుకు అంటే, ఇంకొక వాదం ఏంటంటే అక్కడ ఖనిజాలు ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. సో వీటిని అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, వేరే వాళ్లకు తొత్తులుగా మారి దాన్ని దేశాన్ని దాటించే ఆస్కారం ఉంటుందని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. సో ప్రస్తుతం బీజేపీ వాళ్ళు ఇంకా కొన్ని ఎలిగేషన్స్ ఏమేస్తున్నారంటే, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సోనం వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఇటు బంగ్లాదేశ్ ఇప్పుడు ఆపద్ధర్మ ప్రధాని ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ యూనుస్, ఇతనికి ఈ సోనంకు చాలా దగ్గరి సంబంధం ఉంది. సో వాళ్ళు మిత్రులు అని చెప్పేసి కొన్ని
సోషల్ మీడియాలో ఫోటోలు కూడా విడుదలైనవి. సో వీళ్ళకు లింక్ ఉండొచ్చు. తర్వాత అమెరికా ఇతని వెనుకుండి నడిపిస్తుంది, కాంగ్రెస్ వెనుకుండి నడిపిస్తుంది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఎలిగేషన్ వేస్తారు. సో అది అవాస్తవం అయితే ప్రాబ్లం లేదు, కానీ ఒకవేళ అది వాస్తవం అయితే మాత్రం ఆ ప్రాంతం తీవ్రమైనటువంటి ప్రమాదంలో చిక్కుకునే ఆస్కారం ఉంటుంది. సో జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లడాక్ కావచ్చు, భారతదేశానికి ఒక కిరీటంలా ఉంటాయి. ప్రస్తుతం ఆ కిరీటానికి నిప్పంటుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఇది మెయిన్గా వీళ్ళు చెప్పిన డిమాండ్ ఏదైతే ఉందో 6th షెడ్యూల్లో చేర్చాలనేది దీనికి వచ్చి మాట్లాడుకున్నాం. సో ఇంకొకటి ఏంటంటే స్టేట్ వుడ్ ఇవ్వాలి మాకు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి అక్కడ అసెంబ్లీ ఉంది, అక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. కాకపోతే మాకు అలాంటిది ఏం లేదు. ఇక్కడ ఒక గవర్నర్ పాలన నడుస్తుంది. ఈ గవర్నర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు కావచ్చు, వాళ్ళ ఏవైతే కోరికలు ఉంటాయో, వాళ్ళ హామీలు ఉంటాయో వాటిని నెరవేర్చే ప్రయత్నం చేస్తలేరు. ఇదంతా ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. దీని ద్వారా మాకు ఒరిగింది ఏం లేదు, మాకు నష్టం జరుగుతుంది, కాబట్టి మాకు స్టేట్ వుడ్ కావాలని చెప్పేసి వీళ్ళ ఇంకొక డిమాండ్గా వినిపిస్తుంది. అంటే గతంలో 370 తీసేసి కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఏదైతే జరగకూడదు అనుకున్నారో సేమ్ మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుంది. సో బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే ఇది సాధ్యం కాదు. బీజేపీ అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఇది సాధ్యం కాదు స్టేట్ వుడ్ అని చెప్పి కొన్ని కారణాలు కూడా వాళ్ళు చెప్తారు. ఏంటంటే సేమ్ సిచ్యువేషన్ మళ్ళా కేంద్రంలో ఉన్నటువంటి నాయకులకు దీనిపైన అధికారం ఉండకపోవచ్చు, ఎందుకంటే స్టేట్లో ఉన్న వాళ్ళే దాన్ని మొత్తం చూసుకుంటారు కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు చెప్తుంది స్టేట్ ఎట్లు ఇస్తారు, లడాక్ అనే ప్లేస్కు స్టేట్ వుడ్ ఎట్లు ఇస్తారు, దాని జనాభా మొత్తం కలిపితే 3 లక్షల మంది ఉంటారు. 3 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఒక ప్రాంతానికి స్టేట్ వుడ్ ఇస్తే దానికి ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ కావాలి, దానికి ఒక ముఖ్యమంత్రి కావాలి, ఒక గవర్నర్ కావాలి, ఉప ముఖ్యమంత్రి కావాలి, దానికి మినిస్టర్లు, ఎలక్షన్ వ్యవస్థ, అనేక రకాల సదుపాయాలను కాదు ఒక వ్యవస్థని ఏర్పాటు చేయవలసి వస్తుంది. 3 లక్షల మందికి ఇంత వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి వస్తే ప్రస్తుతం మనం హైదరాబాద్ చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ అనేది ప్రస్తుతం ఒక జిల్లాగా ఉంది, అదొక డిస్టిక్. కానీ హైదరాబాద్ జనాభా ప్రస్తుతం ఎంత అంటే దాదాపు 1,13,00,000. 3 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా పరిగణిస్తే 1,13,00,000 ఉన్నటువంటి ఇక్కడ హైదరాబాదు జిల్లాను రాష్ట్రంగా పరిగణించాలని వేరే వాళ్ళు వాదన తీసుకొస్తే దానికి సమాధానం ఏంది? హైదరాబాద్ ప్లేస్ ను వాళ్ళు చెప్పుతున్న ప్రకారం 3 లక్షల మందికి ఒక రాష్ట్రంగా కేటాయిస్తే 1,10,10,00,000 ఉన్నటువంటి హైదరాబాద్ ను ఎన్ని రాష్ట్రాలుగా విభజించాలి చెప్పండి. సో ఇది బీజేపీ చెప్తుంది. సంఖ్య తక్కువ ఉంది, రాష్ట్రం పెట్టుడు కాదు, తర్వాత 6th షెడ్యూల్ వల్ల ఇబ్బందులు అయితే అది మేము చెయ్యమని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇది మెయిన్ వాళ్ళకు వచ్చినటువంటి దీనిపైన విభేదాలు ఏర్పడుతున్నాయి. ఇంకా వీళ్ళు ఏదైతే డిమాండ్లు వ్యక్తం చేసిర్రో వీళ్ళు వ్యక్తం చేసినటువంటి డిమాండ్లో మూడోది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్, మాకు సపరేట్ గా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఏర్పాటు చేయర్రి. సో దాని ద్వారా మాకు ఒక సిస్టమ్ ఏర్పడుతుంది, ఇక్కడ నోటిఫికేషన్లు వస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని చెప్పేసి వాళ్ళు నిరసనకారులు వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకంటే గతంలో జమ్మూ కాశ్మీర్ ఉన్నప్పుడు ఎలాంటి ఉద్యోగాలు మాకు రాలేదు, అన్ని వాళ్ళే దొబ్బుతున్నారు, కాబట్టి మాకు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్తారు. సో దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఏమందంటే ఇది న్యాయమైనటువంటి డిమాండే, ఇది ఖచ్చితంగా మేము నెరవేరుస్తాం అని చెప్పి చెప్తున్నారు. సో 4th డిమాండ్ ఏంటంటే 4వది వీళ్ళకు లోక్సభ రాజ్యసభల్లో ప్రస్తుతం మాకు ఒకటే ఎంపీ సీట్ ఉంది, దాన్ని పెంచి ఇంత మామూలుగా జమ్మూ కాశ్మీర్ ఎంతైతుందో దానికి డబల్ ఉంటుంది. ఇది విస్తీర్ణం దృష్ట్యా చూసుకున్నట్లయితే ప్లేస్ డబుల్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి, కొంచెము విస్తరించి ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి కనీసం మాకు ఇంకొక సీట్ ఇవ్వండి, 2 సీట్లు కావాలని చెప్పేసి వీళ్ళు వాళ్ళ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. సో ఇది కూడా న్యాయపరమైనటువంటి అంశమే, ఖచ్చితంగా దీనిపైన మేము ఆలోచిస్తాము. సో మీరు చెప్తున్నటువంటి ఈ 4 డిమాండ్లో 2 మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి, కాకపోతే మిగతా 2 మాత్రము నెరవేర్చడం అనేది పాసిబుల్ కాదు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది. సో ఈ 2 వాళ్ళ డిమాండ్లపైనే ప్రస్తుతం అక్కడ ఈ నిరసన అనేది కొంచెం తీవ్ర రూపం దాల్చింది. అయితే ఈ నిరసనలు మనం ఈ బంగ్లాదేశ్ జరిగిన తర్వాత, నేపాల్ జరిగిన తర్వాత ఆ తరహా జరుగుతుంది అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే 2019 తర్వాత ఈ ఆర్టికల్ 370 తీసేసి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసిన తర్వాత 6 నెలల వరకు వాళ్ళు ఓపిక పట్టినటువంటి అక్కడి ప్రజలు 6 నెలల తర్వాత అంటే గత 5 సంవత్సరాల నుంచెల్లే ఈ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి కావచ్చు, ఈ 6th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి అహింసాపూర్వకంగా ఈ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి అప్పటి నుంచే నిరసనలు చేస్తూ ఉన్నాడు శాంతియుతంగా. కాకపోతే ఇప్పటి వరకు అది
ప్రభుత్వం అనేది దాన్ని పక్కకు పెడుతూ వచ్చింది. సెప్టెంబర్ 23 తేదీ నిరసనలు జరిగిన తర్వాత దాంట్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడి వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక దీనికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు గావచ్చు, యువకులు గావచ్చు కొంచెం ఉద్రేకంగా ఫీల్ అయిపోయి 23 తర్వాత 24వ తేదీ రోజు వీళ్ళు బీజేపీ ఉన్నటువంటి పార్టీ కార్యాలయం పైన, ప్రభుత్వ ఆస్తుల పైన, పోలీసుల పైన కూడా దాడి చేశారు. సో ఈ నిరసనలో మొన్న జరిగినటువంటి నిరసనలో దాదాపు 4-7 చనిపోయారని చెప్పేసి ఒక రిపోర్టు. చాలా మంది అయితే గాయపడ్డారు. దాంట్లో పోలీసులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇది కొంతవరకు అణిగిపోయినటువంటి ఉద్యమం అయినప్పటికీ ఇది ఇంతటితోనే ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే చాలా వరకు వాళ్ళ ఏదైతే హామీలు నెరవేర్చాలని వాళ్ళు నిరసన చేస్తారు కాబట్టి ప్రభుత్వము ఒకే తరహా ఆలోచన చేయకుండా, అది చాలా సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి, సెన్సిటివ్ అంశం కాబట్టి, సో అక్కడి ప్రజల అభివృద్ధిని, ప్రజల మనోభావాలను, ప్రజల ఆశలను దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అటు గుంటనక్క, ఇటు చైనా కావచ్చు, తర్వాత పాకిస్తాన్ కావచ్చు ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి అన్ని పరిగణలోకి తీసుకొని ఈ అంశాన్ని వీలైనంత త్వరగా దీన్ని సాల్వ్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటది. సో ఏదైతే మీరు భయపడుతుర్రో వేరే వాళ్ళు దీన్ని పెంచే అంశం చేసి దేశానికి నష్టం కలిగిస్తారు అని చెప్పేసి అది జరగకుండా ఉండాలనేది ఫస్ట్ మీ చేతుల్లో ఉంది. అంత స్థాయిలో ప్రాబ్లం పెరగకుండా ప్రజలను తీసుకొని వాళ్ళతో చర్చలు జరిపి సో ఈ ప్రాబ్లం ఇంతటితో సాల్వ్ చేస్తే బాగుంటుందని చాలా మంది అయితే విశ్లేషకులు అయితే వాదిస్తున్నారు. సో ప్రస్తుతం ఇది ఈ అంశం పైన ఉన్నటువంటి తాజా అప్డేట్స్. సో మళ్ళీ దీని గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.